వెంకటేశ్వర స్వామికి పార్వేట ఉత్సవం చేస్తారు. అసలు ఈ పార్వేట ఉత్సవం అంటే ఏంటి, ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. పార్వేట అంటే పేరులోనే ఉంది కదా, వేటాడడం అని. తిరుమలలో శ్రీవారికి జరిగే ప్రతి ఉత్సవం వెనక కూడా ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. సంక్రాంతి తర్వాత కనుమ రోజున ఈ ఉత్సవం చేస్తారు. శ్రీవారు ఉత్సవమూర్తి అయిన మలయప్ప రూపంలో శంఖం, చక్రం, గద, బాణం, ఖడ్గం ధరింపజేసి పార్వేట మండపం దగ్గర శేషాచలం వలె 7 కొండలు నిర్మించి అందులో జంతు బొమ్మలను పెడతారు. స్వామివారిని 3 సార్లు ముందుకు 3 సార్లు వెనక్కి తిప్పుతారు. ప్రతిసారి అర్చకులు ఈటను, బాణాన్ని, గదను ఆ జంతు బొమ్మలపై వేస్తారు, స్వామివారే వేసినట్టు. అనమాచార్య కుటుంబీకులు, హతిరాం బావాజీ మఠాధిపతులు, ఆలయ అధికారులు అందరూ స్వామివారిని అర్చిస్తూ పొగుడుతూ ఉంటే స్వామివారు పార్వేట సాగిస్తారు. పార్వేట వెనక కథ ఏంటంటే, ఒకసారి శ్రీవారు వేట ముగించుకుని వస్తున్నప్పుడు అమ్మవార్లు అడుగుతారు, మీరే జంతువులను వేటాడితే ఎలా అంటే, అప్పుడు శ్రీవారు, రామరామ, నేను వేటాడేది మనుషుల్లోని అరిషడ్ వర్గాలను, జంతువులను కాదు అంటారు.